మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నారాయణ గారు సెప్టెంబర్ రేట్స్ ఇన్ఫర్మేషన్ వీడియో చేయండి ఎన్టీఆర్ అన్నగారు ప్లీజ్. అన్న వర్షాలు పడుతున్నాయి, అడదులు కూడా వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్ర లోకల్ టమాటాలు ఆరంభమయ్యాయి. మన దగ్గర వర్షాలు నిలిచి 3 రోజుల పాటు సూర్య భగవానుడు సాక్షాత్కరిస్తే తప్ప భవిష్యత్తులో చెప్పలేమన్నా. వెయిట్ అండ్ సీ. ఇక మహి గారు మండీ ఓనర్లు కూడా వ్యాపారాలు చేస్తున్నారు అనేది కామెంట్ పెట్టారు. మండీ ఓనర్ల వ్యాపారస్తులు చేస్తున్నారు. ఎందుకంటే ఇతరులకు వేసి టమాటాలు వేసి వారు డబ్బులు ఆపితే నష్టపోయేదాని కంటే ₹1 వస్తుందో పోతుందో మనమే వ్యాపారం చేస్తే ఇబ్బంది ఉండదు కదా అని చాలామంది కూడా వ్యాపారాలు చేస్తున్నారన్న. అయినా మండీ ఓనర్ల వ్యాపారాలు చేయకూడదని ఎక్కడా లేదు. ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. నరుడు దర్శకుడు అవ్వచ్చు, నరుడు రాజకీయ నాయకుడు కావచ్చు, మామూలు మనిషి ఏదన్నా కావచ్చు. ఇది కూడా అంతే. వ్యాపారం చేయకూడదు ఎక్కడ లేదు, చేయొచ్చు, తప్పు లేదు. అయితే ముఖ్య కారణం మాత్రం ఇతరులకు వేసి వాళ్ళు డబ్బులు ఆపి నష్టపోవడం కంటే మనమే వ్యాపారం చేసి ₹1 వస్తుందో పోతుందో ఆ లాభనష్టాలు మన ఖాతాలో ఉండని అనే ఉద్దేశంతో కూడా చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు. ఇదైతే వాస్తవం. సెప్టెంబర్ అక్టోబర్ రేట్స్ రవిచంద్ర గారు ఇదివరకు దీని గురించి చెప్పడం జరిగింది. ఇక మనం మరొక పరిశీలిస్తే ఇక శ్రీనివాసులు గారు నమస్తే సయ్యద్ భాయ్, నమస్తే అన్న. రైతులందరికీ గుడ్ మార్నింగ్. మరియు మేము కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో ఉన్నాము. మా ఏరియా అయితే హెవీ ప్లాంటేషన్ చేస్తున్నారు. అందరూ రైతులు కూడా మోసపోతుండ హెవీ ప్లాంటేషన్ జరుగుతుంది. ఇతర చిన్న పంటల మీద పోవడమే ఈసారి కూడా మంచిది అని మా అభిప్రాయం అన్న. జై హింద్, జై జవాన్, జై కిసాన్. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో ఉన్నారు. అయినా కూడా తెలుగు భాషలోని సందేశాన్ని మీరు టైప్ చేశారు, రాశారు. అక్షరం చెప్పాలంటే తెలుగు పైన మీకున్న మమకారానికి, అభిమానానికి యూట్యూబ్ ఛానల్ తరఫున, ఎన్టీఆర్ అభిమానుల తరఫున మీకు శతకోటి వందనాలు శ్రీనివాసులు గారు. శ్రీనివాసు చెప్తున్నారు ఏమంటే మా ప్రాంతంలో హెవీ పంట జరుగుతుంది, రైతులు ఎవరు మోసపోద్దండి, ఇతరత్ర పంటలపైన కూడా దృష్టి సారించండి అని ఆయన కామెంట్ పెట్టారు. ఏదేమైనా మరొక మారు తెలుగు భాషపై ఉన్న మమకారానికి శతకోటి వందనాలు. ఇక శివకుమార్ గారు మైమరిపించే ధరలు అమ్మేలా కనబడట్లేదు. కనీసం ₹1000 పెద్ద బాక్స్ ఉంటే చాలు అని భగవంతుని కోరుకోవడమే మన మందున్న కర్తవ్యం. ఎందుకంటే 5 లోపు రేట్లు పడితే రైతులకు ఏమీ మిగలదు. భారీ పెట్టుబడులు, దాని తోడుగా వర్షాలు పడి పెట్టుబడులు మరింత పెంచేశాయి. ఈ వర్షాల వల్ల చెరువులు నిండింది లేదు, కానీ పంటలకి మాత్రం నష్టం జరిగింది. రేట్లు తగ్గే కొద్దీ రైతులకు టెన్షన్ మొదలవుతుంది. కారణం ఖర్చులు పెరిగిపోయాయి, కూలీలు పెరిగిపోయాయి. కాబట్టి పెద్ద బాక్స్ ₹1000 అమ్మితే తప్ప గట్టెక్కిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దేవుడే కాపాడాలి. దానికి కృష్ణామృత గారు కామెంట్ పెట్టారు. టమోటా పెట్టాలంటే భయమేస్తుందన్న, సమ్మర్లో 2 లక్షలు మీద పడ్డాయి. ఇక సుకుమా గారు మరొక కామెంట్ రిప్లై ఇచ్చారు. సేద్యం అంత ఈజీ కాదన్న, కష్టాలు నష్టాలే ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద సుకుమా గారు కామెంట్ పెట్టారు. మార్కెట్లో ఈ వర్షం పడడం వల్ల కడాకాయలు కూడా బాగా తీసుకొస్తున్నారు. పచ్చికాయలు, ఊసికాయలు, వర్షాలు పూర్తిగా తడిసిన కాయలు. అది తడిసిన కాయలు మనం ఏం చేయలేము, అది దేవుడి యొక్క లీల. వర్షం పడిన తడిసిన కాయలు. కానీ ఈ కడాకాయలు, జ్యూస్ కాయలు, ఊసికాయలు, మచ్చబడి టమాటాలు ఇవన్నీ అలాగే తీసుకొస్తున్నారు. అన్క్వాలిటీ టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ కాయల ధర కూడా తగ్గుతుందన్న. ఈ వర్షాలు కాస్త థెరపీ ఇచ్చి ఎండ పడితే ఈ కడాకాయలన్నీ ఈ తోటల టమాటా ఏ మేరకు ఉంటాయి, ఎంతవరకు రాలిపోతాయి, ఎండికాయలు మిగులుతాయని ఒక అంచనాగా వస్తుంది. టాప్ క్వాలిటీలో టమాటాలన్నీ ఇవాళ అంగళ మార్కెట్లో 7, 8, 9 ఇవి అత్యధికంగా పడ్డాయి. క్వాలిటీలో కాయలన్నీ, క్వాలిటీ కాస్త తక్కువ టమాటాలన్నీ 5, 6, 650 పడ్డాయి. ఏమాత్రం క్వాలిటీ లేనివి 300, 350, 250 పడ్డాయన్న అలా గమనించగలను. మళ్ళీ చెబుతున్నాను, ఒక మోస్తరు క్వాలిటీ ఉంటే టమాటాలు తీసుకురండి. పూర్తిగా పచ్చికాయలు, ఊసికాయలు, నల్ల మచ్చకాయలు తెస్తే మాత్రం మీ కష్టం వృధా అవుతుంది. ఇక సెప్టెంబర్ ధరలు అంటారా, వర్షాలు తగ్గాలి, ఎండ పడాలి, అంతవరకు మన భవిష్యత్ ధరలు చెప్పలేము. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.